హాయ్ అండి. ఈరోజు నేను సబ్జా గింజలతో క్రష్ చేసి చూపిస్తానండి. దానికి కావాల్సినవండి, సబ్జా గింజలు 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. పంచదార పాకం తీసి పెట్టుకోవాలండి. అలాగే నిమ్మకాయ రసం అండి, నిమ్మకాయ రసం వేసుకోవాలి. సబ్జా గింజల్లో సోడా వేసుకోవాలండి క్రష్కి. ముందుగా మన సబ్జా గింజలు వేసుకోవాలండి. సబ్జా గింజలు వేసుకున్నామండి. తర్వాత పంచదార పాకం అండి, పంచదార పాకం ఇలా తీసుకోవాలండి. పంచదార పాకం నేను రెడీ చేసుకున్నానండి ముందుగానే. పంచదార పాకం సరిపడినంత వేసుకోవాలి. సరిపడినంత నిమ్మకాయ రసం, ఈ మూడు ఒకసారి కలుపుకోవాలండి పాకం కలిసే వరకు. చిన్న సాల్ట్ వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది సాల్ట్ వేసుకుంటే. ఇప్పుడు మనం సోడా వేసుకోవాలండి. సోడా వేసాం కదండి, ఇప్పుడు ఇలా మొత్తం అంతా కలుపుకోవాలండి. సోడా వేసాం కదండి, ఒకసారి కలుపుకోవాలి. అన్నీ బాగా కలిసేలా చూసుకుందామండి, టేస్ట్ ఎలా వచ్చిందో. అయిపోయిందండి, గ్లాస్లో వేసుకుంటున్నాం. అయిపోయిందండి, సబ్జా గింజలు క్రష్ రెడీ అయిపోయింది. సో చూసారు కదండి వీడియోని. మరిన్ని వీడియోస్ కోసం మా కేకే రెసిపీ హౌస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.